ఇంటర్ ఎత్తివేత వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం తీసుకొస్తారట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కార్ చర్యలు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు గిలిసీలు పక్కకు పెట్టరు, రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయరు. ఈ ఉపశమనం కోసం మేము ఏదో కార్పొరేట్ను కట్టడి చేస్తున్నాం అనేటువంటి ఈ ముచ్చట్లొద్దు. రైట్ టు ఎడ్యుకేషన్ తల్లి సోనియా గాంధీ తీసుకొచ్చింది, ఇంప్లిమెంట్ చేస్తారా లేదా చెప్పురి. ఇది ఇగో ఏది ఇక్కడ కార్పొరేట్ కాలేజీలకు చెక్కట, చెక్కు లేదు బిక్కు లేదు, అంత మళ్ళీ డ్రామా మసిబూసి ప్లస్లే చూసుకుంటాడు ఆడు. ఈ అంత ఈ డ్రామాలు వద్దు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు ఇవి కాదు, చట్టమే ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ అనే చట్టం ఉంది 2009. ఆ తల్లి సోనియా గాంధీ గారు ఆమె కలల నుంచి వచ్చినటువంటి చట్టం అది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చింది, యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం. దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఇప్పుడు మనం రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమంటున్నామని కార్పొరేట్ శక్తులు మళ్ళా దిగి లేదు లేదు మనం ఇట్లా పోదాం, ఇట్లా పోతే మళ్ళా నన్ను నిమ్మల పడతాడేమో. నేను నిమ్మల పడ. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇవన్నీ డ్రామాలే, ఉపశమనాలు, ఇవేమని కక్కర్లేదు. ఇక్కడ తొలి 5 ఏళ్లలో అంగన్వాడీ ప్రీ స్కూల్ 3 ఏళ్ళు 1-2 తరగతులు ఉంటాయట. ఏది 5 yearsలో. ఇక తర్వాత 3 ఏళ్ళేమో 3, 4, 5 క్లాసులు. ఇక తర్వాత 3 ఏళ్ళేమో 6, 7, 8 క్లాసులు. చివరి 4 ఏళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9, 10, 11, 12 తరగతులు ఉంటాయట. ఇక ఈడ పెడతాడు దుకాణం ఆయన. అప్పుడేమో 11, 12కే సంపాదించేది, 11, 12కే సంపాదించేది. ఇప్పుడు 10, 9 కూడా కలిపి సంపాదిస్తాడు. ఇవద్దు ముఖ్యమంత్రి గారు. ఈ ఇంటర్ ఎత్తివేత ఇవన్నీ వద్దు. మాకు కావాల్సింది రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయండి. నేను ఒకటి ఏం చెప్తా ఉన్నానంటే, నా సలహా కూడా ప్రభుత్వానికి, దయచేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్కూళ్ళు మూతపడ్డాయి ఒకసారి లెక్కది. తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ స్కూళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో 8,000 స్కూళ్ళు మూతపడ్డాయి. స్టూడెంట్ టీచర్ రేషియో పేరుతోటి ఖతం చేసి పడేసి రకరకాలుగా అంచెలంచెలుగా చేసిండు. ఒక్కొక్కసారి ఒక్కొక్క. ఇక్కడ నేనేమంటున్నంటే, నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా. దాదాపుగా ఒక 5,000 స్కూళ్ళు మూతపడవచ్చు. అప్రాక్సిమేట్లీగా చెప్తున్నా నేను, దాని లెక్క తీస్తే తెలుస్తుంది. రాష్ట్రంలోని 40,656 పాఠశాలలు ఉంటే అందులో 30,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒక్క పాఠశాల సగటున ఒక్కరే టీచర్ ఉన్నారు. ఒక్కరే టీచర్ ఉన్న పాఠశాలలు 7,915 ఏకోపాధ్యాయ ప్రధానోపాధ్యాయులు ఉంటారు. సింగిల్ టీచర్, ఒక్కరే టీచర్. ఇక్కడ విద్యార్థులే లేని పాఠశాలలు 1,347. విద్యార్థులు లేని పాఠశాలలు. ఇప్పుడు విద్యార్థులు లేని పాఠశాల ఇవన్నీ ఉన్నాయి కదా. తెలంగాణ ప్రభుత్వానికి ఏంది ఆలోచన? ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్కూల్ ఉండాలనేది ఆలోచన కదా. ఇప్పుడు సింగిల్ టీచర్లు 7,915 సింగిల్ టీచర్లు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 5,000 స్కూళ్ళు. ఆ స్కూలుకు బిల్డింగ్ ఉంది, గ్రౌండ్ ఉంది, వసతులన్నీ ఉన్నాయి. కానీ దీనికి తాళం ఉంది. ఈ గొల్లానికి తాళం ఉంది. ఇప్పుడు నేనేం సలహా ఇస్తున్నంటే ప్రభుత్వానికి, ఈ మూతబడినటువంటి స్కూల్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్ళను ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న యువకులకు రెంట్కి, అర్థమైందా? ఓకే. చదువుకున్న విద్యార్థులకు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రెంట్కి చేంజ్ చేస్తారంటే, రెంట్ మీన్స్ ఏదో నామమాత్రంగా అంతే, దాని మీద లాభాపేక్షగా. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ప్రభుత్వ బడిని ఆయన ప్రైవేట్గా మార్చుకుంటాడు, ప్రైవేట్ స్కూల్ లెక్క మార్చుకుంటాడు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఉందిగా, బ్లాక్ బోర్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
మార్చుకుంటాడు. మార్చుకోవడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఆ ఊర్లో ఉన్న తల్లిదండ్రులు ప్రైవేట్కే పంపుతామంటారు కదా, ప్రైవేట్ బడే ఈడికొచ్చింది, ప్రైవేట్ బడే ఈడికొచ్చింది. ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే మనము రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇందులో 25% ఫ్రీగా చదువు చెప్పాలి. ఇందులో ఈ స్కీమ్ వీళ్ళకి వర్తింపజేస్తే ఇక్కడ స్కూల్ పెట్టుకున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు, ఈ గవర్నమెంట్ స్కూల్లో నడుపుకుంటే వాళ్ళకు 70% నిధులు కేంద్రం, 30% నిధులు రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిధులు 25% మందికి ఇస్తారు. ఇక మిగతా 75% మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు నామమాత్రం ఫీజులు నెలకు 1000 రూపాయల ఎంతో నామమాత్రం ఫీజులు పెట్టి వీళ్ళకు నడిపిస్తే, ఇక్కడ ఈ ప్రైవేట్ ఆయన ఏం చేస్తాడంటే ఈడొక 5 టీచర్లను నియమించుకుంటాడు. ఈ 5 ఉపాధి దొరుకుతుంది, ఈడ స్కూల్ నడుస్తుంది, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అవుతుంది, రైట్ టు ఎడ్యుకేషన్. ఆ తర్వాత ఊర్లో పడి ఉన్నట్టుంటుంది, ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. ఈ ఆలోచన పైన మీ అభిప్రాయం తెలియజేయండి ప్రజలారా. కాలేజ్ కూడా ఉంటుంది మిత్రమా, అన్నీ కాదు, అన్నీ ఉంటాయి. అందులో ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి, మెడికల్ కాలేజీలు ఉంటాయి, జూనియర్ కాలేజీలు ఉంటాయి, డిగ్రీ కాలేజీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అన్న డిఎస్సి వేయాలి, చాలా మంది ఉన్నాము, అది తప్పుడు లెక్క. అంటే ఇది నా లెక్క కాదు, ఇది కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే లెక్క. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆలోచన బానే ఉందా? దాని ద్వారా అన్న పీడిఎఫ్ పెట్టాను అంటారు, పీడిఎఫ్ కూడా పెడతా చూడరు. పీడిఎఫ్ పెట్టి వస్తుందా ఇప్పుడు ఈ కులాలకు సంబంధించి? ఈ న్యూస్ అయిపోగానే పీడిఎఫ్ మళ్ళీ మీకు అందిస్తా. ఆకునూరి మురళిని అడగండి అంటున్నాను. నేను అందరికి చెప్తా ఉన్నా, నేను ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే మూతబడి పెట్టడం తాళమేసుడు కంటే దాన్ని ఆ ఊర్లో ఉన్నటువంటి యువతకు అప్పచెప్తే ఆ స్కూల్ని వాళ్ళు తీసుకొని తద్వారా కొంత ఉపాధి పొందుతూ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ మన పేద పిల్లలకు చదువు దొరుకుతుంది, వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది, ప్రభుత్వ లక్ష్యం నెరవేరే. ఇంకా 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 ఎక్కడిది ఇబ్బంది? దయచేసి ఇటువంటి దానికి నేను చెప్తా ఉన్నా, మద్దతు ఇవ్వండి సోదరులారా. ఇది అందరికీ చాలా బాగుంటుంది. చాలా మంది చెప్తా ఉంటారు అన్న డిఎస్సి వేయాలి, పోస్టులు పెంచాలి. ఈ పోరగాళ్ళు ఏంది ఎవరికి చెప్తావు చదువు? పోరగాళ్ళు ఉండాలి కదా చదువు చెప్తాను. గవర్నమెంట్ స్కూల్కి రావాలి కదా పిల్లలు ఫస్ట్. అది నా ఆలోచన బైసాబ్. ఇక ఇదంతా ఉత్తదే, ఈ విధానం అంతా కార్పొరేట్ ఏమంటే కార్పొరేట్ తీన్మార్ మల్లడం మిమ్మల్ని కొట్టుమంటుండని చెప్పి కార్పొరేట్ వాళ్ళకి వీళ్ళు చెప్తారు. కొడుతో కానీ దెబ్బ తాక్కుంటే జర్ర గిచ్చినట్టు చేయంటే ఇట్లా ఓ అనాలి, నువ్వు ఓ అంటది. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేస్తామంటున్నారు కదా, నేనేం చెప్తా ఉన్నా రైట్ టు ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే సగం చచ్చిపోతాయి కార్పొరేట్లు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పాలసీలోని కొన్నింటినైనా అమలు చేయాలని భావిస్తున్నది. ఇది ఉత్తదే బై, ఇది మనని మభ్యపెట్టే వార్త, ఇది ఉపశమనం వార్తనే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,